ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 18వ అధ్యాయము 21వ వచనము. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుతున్నారంటే, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అని చెబుతున్నారు. కాబట్టి ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు ఈరోజు నిన్నే హెచ్చరించి ఉన్నారు. జ్ఞాపకం చేసుకో. నీవు ఈ లోకంలో నీకు ఇష్టానుసారంగా నీ నోరుని పారేస్తూ, ఇతరుల్ని పాయింట్అవుట్ చేస్తూ, ఇతరుల్ని ద్వేషిస్తూ, ఇతరుల పట్ల నీవు అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. లేదా దేవునికి అనుకూలంగా అంటే నీతికరమైన మాటలు మాట్లాడుతూ, దేవునికి అనుకూలకరమైన మాటలు మాట్లాడుతూ, ఇతరుల పట్ల నువ్వు ప్రేమ కలిగి మాట్లాడుతూ ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. నీవు ఎటువంటి మాటలు మాట్లాడినా కూడా దాని ఫలము నీవే అనుభవించాల్సి ఉంటుంది అని చెబుతున్నారు. కాబట్టి దేవుని వాక్యము ఇలాగూ సెలవిచ్చియున్నది, నీవు ఏ విత్తునైతే విత్తుతావో అదే పంటని కోయగలవు అని చెబుతున్నారు. కాబట్టి ఈరోజు నీవు నీ నోటి ద్వారా ఏ మాటలైతే మాట్లాడుతున్నావో దాని ప్రతిఫలం కూడా నీవే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచైనా నువ్వు జ్ఞాపకం చేసుకో. నీవు ఒక్కసారి మాట్లాడేటప్పుడు జ్ఞానము కలిగి మాట్లాడినట్లయితే నీవు ధన్యుడవు. దేవునికి ఇష్టానుసారంగా నీవు మాట్లాడిన వాడివైతే నీ మార్గము జీవం అనే మార్గంలోనికి నువ్వు నడవడానికి సహాయం చేస్తుంది. అలా కాకుండా నీవు నాకు ఇష్టానుసారంగా నేను మాట్లాడుతాను, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను అంటే నీ మార్గం ఈరోజు నిన్ను మరణానికి నడిపిస్తుంది అని చెబుతున్నారు. కాబట్టి ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు నిన్ను హెచ్చరించి ఉన్నారని నీవు నమ్ముతున్న వాడివైతే విశ్వాసంతో ప్రార్థన చేసి ఈ రోజు నుంచైనా నిన్ను నీవు మార్చుకొని దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడానికి ట్రై చేయి. హల్లెలూయా.